హాయ్ ఫ్రెండ్స్, ప్రేమలో పడితే సరిపోదు. ఆ ప్రేమను 10 కాలాల పాటు కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మీరు ప్రేమిస్తున్న మీ ప్రియురాలికి మీరంటే చెప్పలేనంత ఆత్మీయత, ఆకర్షణ కలుగుతుంది. ఇలాంటి ఆత్మీయత, ఆకర్షణ ఒక్కసారి కలిగిందంటే చాలు, మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. అందుకే ప్రేమించడంతో పాటు ఆ ప్రేమను కాపాడుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అయితే ఆ ప్రేమను కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు. ఆ ప్రేమను కాపాడుకోవడానికి పెద్ద గొప్ప సాహసాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రేయసి అభిరుచులు తెలుసుకుంటే చాలు. అలాగే ఆమె ఇష్టాలు, ఆమె కుటుంబ వివరాలు ఇలాంటివి తెలుసుకుంటే చాలు. ఆమె మూడ్ను, ఆమె ఇష్టాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే చాలు. అలా మీరు ప్రవర్తించగలిగితే మీ ప్రేయస్కి మీ మీద ఎక్కడ లేని ప్రేమ ఉప్పొంగుతుంది. చాలామంది అబ్బాయిలు తమ ప్రేమను అమ్మాయి ఒప్పుకుంటే చాలు, ఇక అమ్మాయి ముందు లేనిపోని గొప్పలకు పోతూ ఉంటారు. కానీ ఆ ప్రేమను కాపాడుకోవాలి అనే ప్రయత్నం మాత్రం అంతగా చెయ్యరు. బంధాలు చాలా సున్నితమైనవి. ఆ బంధాలు కాపాడుకోవాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఆ బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఆ బంధాలను కాపాడుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిది. ప్రేమంటే ముద్దులు ముచ్చట్లే కాదు, అలకలు, కోపాలు కూడా ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని ముందుకెళ్తేనే మీ లవ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. లేదంటే కొట్లాటలతో, గొడవలతో కథ కంచికి చేరుతుంది. ప్రేమికులకు అహం, గర్వం ఉంటే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగదు. మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా సరే అహం, గర్వం కనుక ఉన్నట్లయితే ఆ ప్రేమను ఆ అహంకారం, గర్వం అనేది కప్పిస్తుంది. ఈ అహం, గర్వం అనేది ప్రేమికుల ఇద్దరిని కూడా దూరం చేసే అవకాశం ఉంటుంది. మీరు మీ కోపం, మీ అహం కారణంగా మీ ప్రేయసి నుండి విడిపోయినట్లయితే మళ్ళీ వారిని కలవడానికి ఓ పని చేయాల్సి ఉంటుంది. నిజంగా మీరు మీ ప్రేయస్ని ప్రేమిస్తున్నట్లయితే మళ్ళీ వారిని కలవడానికి మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్ర గులాబీ గుత్తితో ఆమె దగ్గరకు వెళ్ళండి. జరిగిన పొరపాటును ఒప్పుకుంటూ ఆమెను కన్విన్స్ చేయండి. ఇలా పూల బొకేతో మీరు కనుక వారి ముందు నిల్చుంటే ఖచ్చితంగా వారి మనసు మారుతుంది. మళ్ళీ మీరిద్దరు కలిసిపోతారు. చాక్లెట్ ఇది హ్యాపీని పెంచుతుంది. కాబట్టి మీ ప్రేయసికి చాక్లెట్ బహుమతిగా ఇస్తూ మీరు క్షమాపణ కోరుకోండి. ఇలా చేస్తే వారిపైన మీకు నిజమైన ప్రేమ ఉందని వారు గుర్తిస్తారు. ఆ తర్వాత వెంటనే మిమ్మల్ని అర్థం చేసుకొని క్షమిస్తారు. చాలామంది పాట పాడి తమ ప్రేయస్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు మీ సొంత గొంతుతో ఒక మంచి పాట పాడి విడిపోయిన మీ ప్రియురాల్ని ఇంప్రెస్ చేయండి. ఇది ఒక అద్భుతమైన చర్యగా పనిచేస్తుంది. అలాగే మీ గొంతు మీ ప్రేయసి మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వారు లేకుండా మీరు ఉండలేరు అనే భావన ఓ పాట ద్వారా వినిపించండి. అలాగే కొందరు వ్యక్తులు మాటల ద్వారా వాళ్ళ భావనను వ్యక్తీకరించలేరు. ఇలాంటి వారు లేఖల ద్వారా అద్భుతంగా వాళ్ళలోని భావనను వ్యక్తీకరించగలుగుతారు. అందుకే లేఖ ద్వారా మీలోని భావనలను వ్యక్తీకరిస్తూ నేరుగా మీ ప్రియురాలికి ఓ లేఖ అందివ్వండి. ఆ లేఖలో కనుక నిజాయితీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. లేకపోతే విడిపోయిన మీ ప్రియురాల్ని మళ్ళీ కలుసుకోవడానికి ఓ పార్టీ ఏర్పాటు చేయండి. అయితే ఈ పార్టీ కేవలం మీ ఇద్దరికి మాత్రమే. ఇలా పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా విడిపోయిన మీ ప్రేయస్ని మళ్ళీ కలుసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉపకరిస్తుంది. సమస్య పరిష్కరించుకోవడానికి వారితో ఓపెన్గా మాట్లాడండి. వారిని కన్విన్స్ చేయండి. అందుకోసం ఓ మంచి పార్టీ అరేంజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మీ ప్రేమను ఎలా వ్యక్తీకరించాలి, అలాగే విడిపోయిన మీ ప్రేమను ఎలా మళ్ళీ ఆ బంధాన్ని బలోపేతం చేసుకోవాలి, తిరిగి పొందాలి అనేది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.